పార్ట్ 2 ట్విస్ట్ రివీల్ చేసిన వాళ్ళకి 20,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వబడును. ఈ చిత్రంలో పాత్రల సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించిన కాదు. ఎన్నో సైబర్ క్రైమ్స్ జరుగుతున్నవి. అవి అరికట్టడం కోసం మా చిన్న ప్రయత్నం. రే మనోడా, ఏదో ఒక జాబ్ చేసుకోరా. 30 సంవత్సరాలు వచ్చినాయి నీకు. ఇప్పుడు నేను మీ నాన్న ఉన్నాం కాబట్టి సరిపోయింది నాన్న. రేపు మేం పోతే నీ పరిస్థితి ఏంది అర్థం చేసుకోనా. సమాజంలో వాల్యూ ఉండదు నాన్న. మీ నాన్న పరువు పోతుందిరా. మీ నాయన నా దగ్గరికి వచ్చి బాధపడుతున్నాడు రా. నా బాధ అర్థం చేసుకోరా. సర్లే తాత, ఏదో పని చేసుకుంటాలే. మామ గాలాడు వస్తున్నాడు, పని పాట లేకుండా చూడండి. మామ వీడు బాగుండు మామ. వీడికి అంత చెప్పినా వేస్టే. వీడు బతకంతే ఇంకా. దేవుడా, ఈసారైనా పడిపోకుండా చూడు స్వామి. నేను ఎప్పుడెప్పుడు పడిపోతానా అని చాలామంది ఎదురు చూస్తున్నారు స్వామి. చెప్పు నానా. లోకేష్ ఎక్కడున్నావురా? మా ఫ్రెండ్ ఫ్యాక్టరీ ఏదో పెట్టాడంట వైజాగ్ దగ్గరలో. కనుక్కుంటే వేకెన్సీ ఉందన్నాడు. నువ్వు ముందు నేర్చుకుంటే ఏదో ఒకటి చేద్దాము, నీకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. నువ్వు వెళ్ళు నాన్న. సరే మీ ఇష్టం నానా. ఒక 2 days ఆగి వెళ్తాలే నానా. అన్న కొంచెం లిఫ్ట్ ఇవ్వండి అన్న, మార్కెట్ సెంటర్ వరకు. అన్న లొకేషన్ వచ్చింది, కొంచెం ఆపండి అన్న. ఓకే థ్యాంక్స్ అన్న. హాయ్ అన్న, బాగున్నారా? మొన్న లిఫ్ట్ ఇచ్చారు కదా, ఐడియా ఉందా అన్న? తమ్ముడు బాగున్నా. ఏం వర్క్ మీద ఇక్కడికి వచ్చావు? నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదే. మాకు తెలిసిన వాళ్ళు ఈ ఊర్లో ఫ్యాక్టరీ పెడితే వేకెన్సీ ఉందంటే వచ్చి జాయిన్ అయ్యానన్న. శాలరీ ఎంత ఇస్తారు తమ్ముడు?
14,000 ఇస్తారన్న అకామిడేషన్తో కలిపి. మీరేం చేస్తుంటారన్నా? మా ఓనర్కి 100 ఎకరాల చేపల చెరువు ఉంది తమ్ముడు, అంతా మనమే చూసుకుంటాము. మా ఓనర్ రాజుగారు ఇక్కడ పెద్ద జమీందారు. సరే అన్న, ఫ్యాక్టరీకి టైం అవుతుంది, వెళ్ళొస్తాను. సరే తమ్ముడు, నా నెంబర్ ఇస్తాను, ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయి. మేము ఇక్కడ లోకల్ కదా, సో మాతో ఏమైనా అవసరం ఉండొచ్చు. ఓకే, థ్యాంక్స్ అన్న. మీ నెంబర్ చెప్పండి. 9515301518. సరే అన్న, మరి థ్యాంక్స్, వెళ్ళొస్తా. ఓకే బ్రదర్. అన్న చాలా మంచోళ్ళ ఉన్నాడే. బాబు వర్ధను, నేను 10,000 ఫోన్పే చేస్తాను, ఊర్లోకి వెళ్ళి క్యాష్ తీసుకోరమ్మా. ఓకే సార్. అయినా మనకి ఊర్లో ఎవరు తెలియదు కదా, ఎవరిని అడగాలబ్బా? మనకి లిఫ్ట్ ఇచ్చిన కొండలన్న నెంబర్ ఉంది కదా, అన్నకి కాల్ చేసి అడుగుదాం ఒకసారి. హలో కొండలన్న, నేను లోకేష్ని 10,000 ఫోన్పే చేస్తాను, క్యాష్ ఇస్తావా అన్న? ఓకే తమ్ముడు, మన షాప్ దగ్గర ఉన్నా, వచ్చేసి. హాయ్ అన్న. రా తమ్ముడు, కూర్చో. అన్న 10,000 క్యాష్ కావాలి, ఫోన్పే చేస్తా అన్న. ఇదిగో తమ్ముడు క్యాష్, కౌంట్ చేసుకో ఒకసారి. ఓకే, సరిపోయా అన్న, థ్యాంక్స్ అన్న. తమ్ముడు లోకేష్, 2-3 సార్లు చూశాను రోడ్డు పైన, చాలా బిజీగా తిరుగుతున్నావు, చాలా కష్టపడుతున్నావు అమ్మా. ఫ్యాక్టరీ మొత్తం ఆల్మోస్ట్ నేనే మెయింటైన్ చేస్తున్నా అన్న. శాలరీ కూడా ఇప్పుడు 20K ఇస్తున్నారు మా సారు. మంచి తమ్ముడు, చూడటానికి మంచోళ్ళలాగే ఉన్నావు. మంచోళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. అదే అన్న, బాగా హార్డ్ వర్క్ చేస్తున్నా, అంతా మా సార్ దయ. ఎందుకో నీ హార్డ్ వర్క్ చూస్తుంటే ముచ్చటేస్తుంది తమ్ముడు. అంత దూరం నుంచి వచ్చి ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నావు. ఏముందిలే అన్న, తప్పదు కదా, బతకాలంటే ఏదో జాబ్ చేసుకోవాలి కదా, తప్పదు ఇంకా. నేను చూడగానే మంచోళ్ళగా అనిపిస్తున్నావు తమ్ముడు. నాకు నీకు హెల్ప్ చేయాలనిపిస్తుంది తమ్ముడు. మాకు దుబాయ్ నుంచి షిప్స్లో గోల్డ్ వస్తుంది, స్మగుల్స్లో. నీకు తక్కువకి ఇస్తాను, నీకు కన్ఫామ్గా ప్రాఫిట్ వస్తుంది. అయినా గోల్డ్ గురించి నాకంతకు తెలియదన్నా. ఇదిగో తమ్ముడు, 10 లక్షలు క్యాష్ ఇస్తే 50 లక్షలు వర్త్ చేసి గోల్డ్ ఇస్తాను. ఇది ఇంకా శాంపిలే, మా దగ్గర ఇంకా చాలా గోల్డ్ ఉంది. మొత్తం మేమే సేల్ చేస్తాం. మా ఓనర్కి స్మగుల్స్లో వస్తుంది, మొత్తం మేమే తీసుకుని సేల్ చేస్తాం. 10 లక్షలకి 50 లక్షల వరకు గోల్డ్ ఇస్తారా? మీకు లాస్ కాదన్నా? మాకు 3 లక్షలకే వస్తుంది. తెలిసిన వాళ్ళకే తక్కువకి ఇస్తూ ఉంటాం. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పు తమ్ముడు, లాభం ఉంటుంది బాగా. ఇదిగో తమ్ముడు, ఈ రింగ్ ఉంచు నీ దగ్గర. వద్దన్నా. తీసుకో తమ్ముడు, తీసుకో. ఉంచు తమ్ముడు, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావు కదా, మాకు నమ్మకం ఉందిలే. అన్నా నాకెందుకులే అన్న ఇంత గోల్డ్? ఏం కాదులే అమ్మా, నీ దగ్గర ఉంచు. నీకు నీ ఫ్రెండ్స్కి అందరికీ యూజ్ అవుతుంది. మాకు కూడా ఎంతో కొంత ప్రాఫిట్ ఇస్తాడు మా ఓనరు. సరే, వెళ్ళొస్తా అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే తమ్ముడు. హాయ్ అన్న, బాగున్నావా? హలో లోకేష్, ఎలా ఉన్నావు? అక్కడంతా బాగానే ఉందా? కొత్త జాబు, కొత్త రోలు, అక్కడంతా సెట్ అయిందా? బాగానే ఉందన్న. చిన్న ఇన్ఫర్మేషన్ మీద కాల్ చేస్తున్నా. చెప్పు లోకేష్, ఏమైంది? ఏం లేదన్నా, ఇక్కడ ఒక అన్న పరిచయం అయ్యాడు. ఇలా గోల్డ్ దుబాయ్ నుంచి స్మగుల్స్లో వస్తుంది, 10 లక్షలు ఇస్తే 50 లక్షల వరకు గోల్డ్ ఇస్తా అన్నాడన్న. తమ్ముడు, అవన్నీ ఫేక్ తమ్ముడు. మనం జాగ్రత్తగా ఉండాలి తమ్ముడు. ఈ రోజుల్లో మనం ముందే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం. నేను అదే అనుకున్నా అన్న, కానీ నాకు రింగ్ కోడ్ ఇచ్చాడు అన్న. చాలా మంచోళ్ళ ఉన్నాడు. ఏదైనా హెల్ప్ ఉంటే చాలాసార్లు చేశారు. నాకు నమ్మకం ఉందన్న, అన్న మోసం చేయడని. 10 లక్షలకి 50 లక్షలు గోల్డ్ వర్తిస్తారా? నాకెందుకు నమ్ముడు కావట్లేదు తమ్ముడు. ఉండు, మా ఫ్రెండ్ అడుగుతా. వాడు ఎప్పుడు గోల్డ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. నా దగ్గర మంచి ఐడియా ఉంది గోల్డ్ మీద, వాడికి కనుక్కొని నీకు కాల్ చేస్తా. ఓకే, కనుక్కో అన్న. మంచి ఆఫర్ మిస్ అవుతామేమో అనిపిస్తుంది. తలా కొంచెం వేసుకున్నా మనకు ఉపయోగపడిద్ది.
ముందే కష్టాల్లో ఉన్నాం కదా, ఆఫర్ బాగుంది. హలో గిరీష్, హాయ్ మామ, ఎలా ఉన్నావు? చెప్పు మామ, బాగున్నా. నువ్వెలా ఉన్నావురా? ఏం లేదు మామ, చిన్న కన్ఫ్యూజన్ వచ్చి కాల్ చేశాను నీకు. చెప్పు మామ, ఏమైంది? ఇలా మా తమ్ముడు వైజాగ్ దగ్గర వర్క్ చేస్తున్నాడు. అక్కడ ఎవరో పరిచయం అయ్యారంట. 10 lakhs క్యాష్కి 50 lakhs వర్త్ గోల్డ్ ఇస్తా అన్నారంట. ఆల్రెడీ వాడికి ఒక రింగు కూడా ఇచ్చారంట చెక్ చేసుకోమని. గోల్డ్ కూడా చూశాడంట వాడు. అదేంది మామ, మొత్తం రిస్కే కదా చెప్పింది మొత్తము. అదే మామ, నీకు గోల్డ్ గురించి తెలుసు కదా, మా వాడు ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు, కొందామంటున్నాడు. అదే అర్థం కాక నీకు ఫోన్ చేశాను మామ. 10 లక్షలకి 50 లక్షలు గోల్డ్ ఇస్తారా? ఆల్రెడీ గోల్డ్ కూడా చూసా అంటున్నావు, స్మగుల్స్ అంటున్నావు. ఇది న్యూస్ మన దాకా వచ్చిందంటే చాలా గ్రేటేగా మామ. అదే మామ, నాకు కూడా అర్థం కావట్లేదు. నువ్వు చెప్తుంటే నేను కూడా షాక్ అవుతున్నా మామ. నాకు కూడా ఫ్యూజ్ లైట్ అయిపోయినాయి మొత్తము. కన్ఫర్మ్ అయితే చెప్పు మామ, నేను కూడా వస్తాను మీతో పాటు. నాకు కూడా గోల్డ్ గురించి ఐడియా ఉంది. అది 916 నాన్ కేడమ్మా, ఎలా కనుక్కో నాకు తెలుసు మామ. అవసరమైతే మా ఫ్రెండ్ దగ్గర గోల్డ్ టెస్టింగ్ యాసిడ్ కూడా తీసుకొస్తాను. నువ్వు కన్ఫర్మ్ అంటే నేను కూడా వస్తా మామ. మరి 10 లక్షలు తీసుకెళ్దాం మామ. ఆగు మామ, ఒకసారి ఆలోచన చెప్తాను. ఒకసారి మీ తమ్ముడు గోల్డ్ చూసే అంటున్నావు కదా, ఒకసారి మీ తమ్ముడు కాన్ఫిడెన్స్ పెడితే నాకు క్లారిటీ వస్తుంది కదా మామ. సరే ఉండు మామ, వాడి కాన్ఫరెన్స్ కలుపుతాను. హాయ్ అన్న. హాయ్ బ్రో, నేను సీను వాళ్ళ ఫ్రెండ్ని. నువ్వు గోల్డ్ చూసే ఉంటావు కదా, వాళ్ళు నీ గోల్డ్ చూపించారు తమ్ముడు నిజంగానే? చూసా అన్న, చాలా ఉన్నాయి. అన్న వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకు లోకల్లో కూడా చాలా హెల్ప్ చేశారన్న. మన 10 లక్షలు తీసుకొని మనం మోసం చేస్తే ఎలా తమ్ముడు? ముందే మీ అన్న కానీ నేను కానీ చాలా సమస్యలు ఉన్నాం కదా. మా ఫ్యాక్టరీ దగ్గరే వాళ్ళ హౌస్ కూడా ఉందన్న. ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటామన్నా. నాకైతే ఏం ప్రాబ్లం అనిపించట్లేదు. ప్రాఫిట్ వచ్చేటట్టే ఉంది. నాకైతే నమ్మకం ఉందన్న. ప్రాఫిట్ వస్తే అందరం బాగుంటాం తమ్ముడు. నేను కూడా ఇల్లు కట్టుకుంటున్నాను, చాలా పైసలు అవసరమైంది నాకు కూడా. మామ శ్రీను, నువ్వేమంటావురా? నువ్వు నీ పరిస్థితి ఏంది? మీ ఇష్టం మామ, మీరు ఏదంటే అదే. ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్ కూడా బాగాలేదు. నాకు గోల్డ్ గురించి కూడా అంతగా తెలియదు మామ. ప్రాఫిట్ వస్తే మంచిదే. అలాగే లోకేష్ కూడా గోల్డ్ చూసే అంటున్నాడు. సరే లోకేష్, నేను ఒకసారి థింక్ చేసుకొని శ్రీనుకి కాల్ చేసి కన్ఫర్మ్ చేస్తా తమ్ముడు. సరే ఓకే మామ గిరీష్, ఒకసారి ఆలోచించుకో. ఓకే అన్న, ఏ విషయమో చెప్పండి. ఏంటన్నా ఈ దగ్గర నుంచి బాగా డెప్త్గా థింక్ చేస్తున్నావు? ఆ తమ్ముడు లోకేష్, ఇది తమ్ముడు జరిగిన సంగతి. అన్న నాకైతే అసలు నమ్మకం లేదన్నా. నాకైతే తేడా కొడుతుందన్నా నువ్వు చెప్పింది అయితే. అదే థింక్ చేస్తున్నా తమ్ముడు నేను కూడా. నువ్వు చెప్పింది మాత్రం చాలా రిస్క్ అన్న అయితే. మా ఫ్రెండ్ సీన్ గడ మీద నమ్మకం తమ్ముడు నాకు. వాడు చాలా జాగ్రత్త పడాడు. ₹1 దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాడు. వాడు ఇలాంటి రిస్క్ పడు అసలు చేయడు. వాడే చెప్పలేకి ఇప్పుడు నాకు ఏం చేయాలో అసలు అర్థం కావట్లా. ఒకవేళ మా ఫ్రెండ్ సీన్ గడ చెప్పింది ఒకవేళ రియల్ అయితే మంచి అవకాశం మిస్ అవుతామేమో అని అది భయమేస్తుంది తమ్ముడు. నేను హౌస్ కడుతున్నాను, నాకు చాలా పైసలు అవసరం ఉంది. అదే నాకైతే అసలు ఏం అర్థం కావట్లా. అన్న అవసరం అంటావు అన్న, మనకి ఇంత రిస్క్, ఇంత దూరం వచ్చి మనకు ఎవరు తెలియకుండా అంత అమౌంట్ తీసుకువెళ్తున్నాం. నాకేదో బాగా రిస్క్ అనిపిస్తుంది అన్న. తమ్ముడు ముందు అక్కడికి వెళ్తే మన క్లారిటీగా తమ్ముడితో ఒకసారి మాట్లాడితే మనకి ఒక క్లారిటీ వస్తుంది తమ్ముడు. అవసరమే రిస్క్ అనిపిస్తే రిటర్న్ వచ్చేద్దాం, ఏముంది అక్కడ. సరే అన్న, వెళ్ళే పని నేను కూడా తోడుగా వస్తాను. అంతే అంటావా తమ్ముడు? సరే తమ్ముడు, అయితే ఇంకా ఏదో అయింది. మా ఫ్రెండ్కి నేను కూడా ఫోన్ చేసి చెప్తాను ఇంకా వెళ్దామని. దేవుడిదే, ఇంకా మన చేతుల్లో ఏం లేదు. ఒకవేళ సక్సెస్ అయితే వాళ్ళ దగ్గర ఇంకా చాలా బంగారం ఉంది తమ్ముడు, అది కూడా మనకే ఇస్తారు. మనకు చాలా ప్రాఫిట్లు వస్తాయి. హాయ్ మామ సీను, వెళ్దాం పద మామ. ఏదో అయింది తమ్ముడు కూడా చెప్పు, వస్తున్నామని చెప్పు. నా దగ్గర ఒక 8 లక్షలు దాకా ఉన్నాయి, నేను తీసుకొని వస్తాను. నాకు తోడుగా వర్ధన్ కూడా వస్తున్నాడు, నాతో పాటు తోడుగా వర్ధన్ తెచ్చుకుంటాను.
హాయ్ అన్న. మామ ఏందో కానీ మామ నీ దయరా ఏదైనా కానీ మొత్తం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు చెప్పబట్టే ఇప్పుడు మనం దూరం వెళ్తున్నాం. ఇప్పుడు సరే చూద్దాం మామ. సర్లే మామ, అంత దేవుడి దయ. నేను ఒక 8 లక్షలు తీసుకొస్తున్నా మామ. ఇంక సర్లే మామ, బస్ కోసం వెయిట్ చేద్దాము. ఇంకా ఆడ వినోద్ చేద్దాం. ఇంక స్టోర్ అయ్యిద్ది ఏమైద్దో ఏందో. మామ పైసలు వస్తే కొంచెమే చిల్ అవుదాం రా. టెన్షన్స్ ఎక్కువ అయిపోయింది లైఫ్లో. కనీసం గోవా అయినా తీసుకెళ్ళరా. నువ్వు ఆగ్రా సామా, ముందే నేను టెన్షన్లో వస్తున్నా. ప్రాఫిట్ తర్వాత లోకేష్, ఇప్పుడే బస్ దిగాను రా తమ్ముడు. మార్కెట్ సెంటర్లో ఉన్నాం. వస్తున్నా అన్న. హాయ్ సీనన్న. హాయ్ బ్రో, నేను గిరీష్ని. మా కొలిగ్ వర్ధన్ ఇతను. ఏం వర్ధను, ఏందిరా పరిస్థితి? నాకెందుకు ఈ అబ్బాయిని చూస్తే కొంచెం డౌట్ కొడుతుందన్న. నాకేదో తేడా కొడుతుంది. ఏం తమ్ముడు, ఇంత దూరం వచ్చినాక ఇంతలా మాట అన్నావు? సర్లే అన్న, ఒకసారి చూద్దాం మరి. లోకేష్, ఇబ్బంది ఏం లేదుగా. ప్రాబ్లం ఉంటే ఇప్పుడే చెప్పు తమ్ముడు, ఇప్పుడే చెప్పు. రిటర్న్ వెళ్ళిపోతాము రేపు మార్నింగ్ అయినా. కానీ డబ్బులు పోతే నీకు రావు, మాకు రావు తమ్ముడు. ఎవరికి రావు, రిస్క్ అయిపోతాం. ప్రాబ్లం ఏం లేదన్నా, నేను చూసుకుంటా కదా, వాళ్ళతో నేను డీల్ చేస్తా మొత్తం. అంటే ఆల్మోస్ట్ ఎక్కువ అమౌంట్ నాయక తమ్ముడు. అదే ఇప్పుడు నాకు కొంచెం టెన్షన్గాను భయంగానూ ఉంది. అన్న వాళ్ళ దగ్గర చాలా గోల్డ్ ఉందన్న. ఇప్పుడు మనకి ప్రాఫిట్ వస్తే నెక్స్ట్ గోల్డ్ మొత్తం మనమే సెట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం అన్న, మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఓకే తమ్ముడు, మీ అన్న మీద నమ్మకంతో. మీ అన్న ఇలాంటి రిస్క్ ఎప్పుడు చేయడు. సో వాడి మీద నమ్మకంతోనే వాడు ఎప్పుడు ఇలాంటి చేయడు కాబట్టి నేను వచ్చాను తమ్ముడు. సరే అన్న, బిర్యానీ తీసుకొని వస్తా, ఆగండి అన్న. రేపు మార్నింగ్ 6కి రమ్మన్నారన్న కాల్ చేసి. మార్నింగ్ అయితే ఎవరు ఉండరు కదా, పని కూడా తొందరగా అయిపోద్దని. నాకైతే రిటర్న్ వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది అన్న. 2 days టైం పోతే పోయింది, టైంతో పాటు పైసలు కూడా పోతాయి అనిపిస్తుంది. నేను చెప్పాల్సింది చెప్పాను అన్న, తర్వాత నీ ఇష్టం. ఇంకంతా దేవుడి దయ. తమ్ముడు, ఎలాగ ఇక్కడ దాకా వచ్చాము. నాకైతే కొంచెం నమ్మకం వచ్చింది తమ్ముడు, క్లారిటీ వచ్చింది. మోసపోయామని వాళ్ళ దగ్గర ఇంకా చాలా గోల్డ్ తమ్ముడు. నెక్స్ట్ టైం మొత్తం ఉన్న బంగారం మొత్తం మనమే సెట్ చేసుకోవచ్చు. తలా కొంచెం వేసుకున్నా కానీ అందరం ప్రాఫిట్లోకి వచ్చేస్తాం తమ్ముడు. అందరం బాగుంటాము. అందరం లైఫ్లో బాగాలేవు కదా, అందరం సక్సెస్ అవుతాం తమ్ముడు. కొండలన్నా చెప్పన్నా. సరే సరే వస్తున్నామన్నా. అన్న లేయండి అన్న, అన్న కాల్ చేశాడు. తమ్ముడు వర్ధను, లే తమ్ముడు, వెళ్దాం రా. ఫోన్ చేశారంట. మామ లేరా. తమ్ముడు వర్ధను, బ్యాగ్ జాగ్రత్త రా. దగ్గర 8 లక్షలు ఉన్నాయి బ్యాగ్లో. బ్యాగ్ జాగ్రత్త.